సార్ మనతోటి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్పీడ్గా వచ్చారు, స్పీడ్గా పోయారు అన్నారు. ఎవరు వచ్చారు స్పీడ్గా? అమ్మట్రాయిడ్ స్పీడ్గానే వచ్చాడు. 6 నెలల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుగా ఉన్నాడు, తిరుగుతున్నాడు. మీరే డిబేట్లు పెట్టారు చాలా. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత సానుభూతిగా ఉంటాడా, ట్వీట్లు పెడతాడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందని ట్వీట్లు పెట్టేశాడని అని మీరే పెట్టారు. తర్వాత మొన్న ఈ మధ్య ఎప్పుడో 10 రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. నిన్న వెళ్ళిపోతున్నా అని పెట్టాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడో ఆయన వివరం చెప్పలా. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడో వివరం చెప్పినాక ఇదిగో పలానా దానికోసం నేను వచ్చా, ఈ 10 రోజుల్లో పలానా నేను ఆశించా, ఈ 10 రోజుల్లో నేను ఆశించింది జరగల, అందుకని ఈ 10 రోజులకే నేను వెళ్ళిపోయా అని చెప్పి ఆయన చెప్తే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఆయన చెబితే మీరు బతకనిస్తారు ఆయన్ని? అవును సార్. ఇప్పుడు ఒకళ్ళేమో చెప్పులు తీసుకొని అంతాను పేగలు వీసి చంపేస్తా అన్నారు, ఇప్పుడు కూడా అట్లానే అంటున్నారు. మరి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇంకొక అధికార ప్రతినిధి తెలుగుదేశం నుంచి బోషిడికే అని తిట్టి ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. రకరకాల మీడియా ఛానళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కుటుంబాల్లో చిచ్చులు పెట్టే కార్యక్రమం, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి రాయుడు గారు ఎందుకు తిరగడం? మరి మనం కూడా మాట్లాడటానికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది మాట్లాడేస్తే ఏదో చేసేస్తారనే ఒక భయభ్రాంతులకి మీలాంటి వాళ్ళు తీసుకొని వెళ్ళటం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రెండోది, ఏదైతే ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ అసంతృప్తులు, ఇదేంటి తిరుగుబాటుదారులు. మీరు అసంతృప్తి తీవ్ర రూపం దాలిస్తే తిరుగుబాటు రూపంలో అది నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎందుకంటే 2016 టైం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాదయాత్ర స్టార్ట్ చేయాల. 2017లో స్టార్ట్ అయింది. 16 ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. భూమా నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోగానే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 తిరుగుబాటు ఎమ్మెల్యేలు అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొద్ది రోజులు 3, మళ్ళీ ఇంకో 2 రోజులు అనగానే 4, అట్లా 23 మంది వెళ్ళిపోతే దానిలో 4 మంత్రి పదవులు ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా, ఏముంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోగానే అని అందరూ ప్రచారం చేయగానే మా నాయకులు కూడా కొంతమంది అనుకున్నారు, ఏందన్నా 23 మంది వెళ్ళిపోతే మన పరిస్థితి ఏందని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అన్న నువ్వు కూడా ఉంటానంటే ఉండు, లేదా నీకు ఏమైనా మంచి ఆఫర్ ఇచ్చారనుకో, వాళ్ళు ఓ మంత్రి పదవి ఇస్తా అన్నారనుకో, ఎందుకన్నా వదులుకోవటం వెళ్ళిపో. నేనైతే మళ్ళీ రేపు పొద్దున గెలిచినాకైనా నీకైతే మంత్రి పదవి ఇవ్వలేను, వాళ్ళు ఇప్పుడు ఇస్తానంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంటే ఏంటో దానికి అర్థం, నాయకుడికి అతని మీద క్యాపబిలిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అతని మీద నమ్మకం ఉంది. 4 నాయకులు రావచ్చు, 4 నాయకులు పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆ రోజు రాజీనామా చేసి వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి రాసినటువంటి లేఖ, రాష్ట్ర ప్రజలకు రాసినటువంటి దాంట్లో క్లియర్గా చెప్పారు, నాతో పాటు ఎవరూ రాజీనామా చేసి రావద్దు, నాతో వస్తే కష్టాలు ఉంటాయి, నాతో వస్తే నష్టాలు ఉంటాయి, ఆర్థికంగా మీరు అందరూ ఇబ్బంది పడతారు, సో నాతో ఎవరూ రావద్దని చెప్పారు. కానీ ఆర్థికంగా నష్టపడినా పర్లేదు, అయినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తామని కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చారు. ఇది మీరు అందరూ గుర్తించాల్సిన పాయింట్. ఇప్పుడు జనసేన ఉంది సార్, ఒక లిస్టు చదివితే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టేశారు, వెళ్ళిపోయి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇంకో తోట చంద్రశేఖర్ గారు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యారు. రాజు రవితేజ నుంచి మాదాసు గంగారాం నుంచి ఆయన చింత పార్థసారి దగ్గర నుంచి రాపా కార్పొరేషన్ చాలా లిస్ట్ ఉంది. ఏమైంది? జనసేన క్లోజ్ చేసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు కదా. మా దగ్గర 4 ఎమ్మెల్యేలకు మేము టికెట్ లేదన్నాం, వెళ్ళిపోయారు. ఇంకొక ఆయనకు మనం మేము మంగళగిరి ఇవ్వలేదన్నాం, వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరికి మేము రేపొద్దున ఇవ్వలేమంటున్నాం, వాళ్ళు ఉండొచ్చు, ఆ ఇద్దరిలో ఒకళ్ళని వెళ్ళిపోతారని డిసైడ్ అయ్యారు. సార్ ఇప్పుడు సీట్ రాని వాళ్ళు అవతల ఖాళీగా ఉన్నాయి. జనసేనలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సీట్ ఇస్తా అన్నారు, వెళ్ళిపోయాడు. అట్లానే ఇక్కడ కోటమిరెడ్డి సీతారెడ్డికి తెలుగుదేశంలో సీట్ ఇస్తా అన్నారు, వెళ్ళిపోయాడు. ఉండవల్లి శ్రీదేవికి రేపు బాపట్ల ఎంపీ పామర్ అసెంబ్లీలో ఇస్తామంటున్నారంట, ఆమె వెళ్ళిపోయింది. మా దగ్గర లేవు అకామిడేట్ చేయడానికి. మీకు ఇస్తారంటే మీరు వెళ్ళిపోతారా? 100% వెళ్ళను, 100% వెళ్ళను, 100% వెళ్ళను అంటున్నా. ఎవరో ఒకళ్ళిద్దరు అట్లా సీట్లు ఆశించి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దాన్ని ఏదో భూతద్దంలో చూసేసి మా పని అయిపోయింది అని ప్రచారం చేయటం ఇది కరెక్ట్ కాదు అంటున్నా. ఒకటైతే నేను స్పష్టంగా చెప్తాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, మిగిలిన వాళ్ళందరూ పెద్ద కార్యకర్త అవ్వచ్చు, చిన్న కార్యకర్త అవ్వచ్చు, వాళ్ళ కొద్ది పెద్ద బాధ్యతలు అప్పచెప్పచ్చు, ఇంకొంతమందికి తక్కువ బాధ్యతలు అప్పచెప్పచ్చు. అంతే తప్ప ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే ఏదో పార్టీ అయిపోయిందని చెప్పి ప్రచారం కాదు. వెంకటరెడ్డి గారు అంత అంటే క్యాపబిలిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అన్ని పొలిటికల్ ట్రాన్స్ఫర్లు, ఎందుకు ఎక్కడో చిలకలూరుపేట నుంచి తీసుకొని వచ్చి గుంటూరు టు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇలా ఎందుకు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అటు ఇటు ఇటు అటు? కామన్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రైమ్ లైన్ ఉంది, హైదరాబాద్ హెడ్ క్వార్టర్,
బ్రహ్మనాయుడు గారిని విజయవాడకి ట్రాన్స్ఫర్ చేసి మేనేజ్మెంట్ మీరు విజయవాడలో బాధ్యతలు తీసుకోవాలంది. అంటే బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో సరిగ్గా బాధ్యతలు నిర్వహించలేదని అర్థమా? బ్రహ్మనాయుడు ఎక్కడ నిర్వహించినా తెల్లారులేస్తే ఓపెన్ చేస్తే ప్రైమ్ నీళ్ళైనా వస్తాడు, అంతేకాని టీవీ నీళ్ళ రాడు కదా. అందుకనే ఇప్పుడు విడుదల రజనీ గారు చిలకలూరుపేట ఆల్రెడీ అక్కడ మంత్రిగా చేశారు. గుంటూరు 2 మేము ఓడిపోయి ఉన్నాం, గుంటూరు 2 2 సార్లు మేము ఓడిపోయినాం, రేపు గెలవాలి ఖచ్చితంగా అక్కడ సీటు, అందుకని మార్చాం. చిలకలూరుపేట రేపు ఎవరైనా గెలుస్తారు. పాప గెలిచిన మించినట్టేగా. ఎవరు గెలిచిన ఆయన మద్దతు సీట్ ఇస్తామని రమ్మలేదు కదా, వాళ్ళు పార్టీలోకి వచ్చి చెప్పారు రేపు పొద్దున మళ్ళీ సముచిత స్థానం ఉంటుందని. మేము మా పార్టీలో జాయిన్ అవ్వండి మేము సీట్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం నుంచి మేము అద్దాలగిరి గారిని ఏం పిలవలేదు. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ఆదిమూలపు సురేష్ గారు ఫస్ట్ మేము సంతనోదలపాడు ఎమ్మెల్యే మా పార్టీ తరపున, తర్వాత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మేము పంపించాం ఎర్రగొండపాలెంకి. ఇప్పుడు మళ్ళీ మేము కొండేపుకి పంపిస్తున్నాం. కారణం ఏంటి, కొండేపు మేము 2 సార్లు ఓడిపోయాం. ఎర్రగొండపాలెం ఎవరైనా గెలుస్తారు. ఇప్పుడు మా పార్టీలో యంగ్ మన రోజు టీవీ డిబేట్లో వచ్చేటట్టు మా చంద్రశేఖర్ గారు, ఆయన ముందు నుంచి పార్టీకి కష్టపడినటువంటి కార్యకర్త. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కొండేపు ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు, ఆయన పార్టీని నమ్ముకున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యంగ్ బ్లడ్కి అవకాశం ఇవ్వాలి. సో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక సామాన్య కార్యకర్తను తీసుకొని వచ్చి ఈరోజు ఎవరైతే ఎర్రగొండపాలెం నిలబెట్టింది. అలా మా పార్టీలో మార్పులు చెల్లు. ట్రాన్స్ఫర్లు కొత్తగా సార్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. తెలుగుదేశం మిత్రులు ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు మీకు తెలియదా? భీమిలి ఎమ్మెల్యేగా నుంచి విశాఖ నార్త్కి చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేశాడా? ఎక్కడైనా గెలిచేయాలి, ఇంతవరకు ఓటం లేదండి. ట్రాన్స్ఫర్ చేశాడా లేదా? ఆయన మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంత గారిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? కొవ్వూరులో మన బీరు హెల్త్ డ్రింక్ అన్న మంత్రి, ఆయన పేరేంది, జవహర్ గారు, ఆయన తీసుకొని వచ్చి కృష్ణా జిల్లా తిరువూరుకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సిద్ధా రాఘవరావు గారు మీ జిల్లా దర్శి ఎమ్మెల్యేగా చేసిన ఆయన్ని ఒంగోలు ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేయాలి? ఇవన్నీ పట్టుమని ఒక 10 ఉంటాయి బాగా అయితే మీరు, వాళ్ళ దగ్గర 10 ఉంటాయి, మా దగ్గర 20 ఉండొచ్చు. ఓకే, అది మా పార్టీకి సంబంధించి మేము ఎవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి అనేది మాకు సంబంధించిన నిర్ణయం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనుకోండి, ప్రతిపక్షాలుగా మీరు అందరూ క్వశ్చన్ చేయండి, డెఫినెట్లీ వి విల్ ఆన్సర్. మా పార్టీలో మేము తీసుకునే నిర్ణయాలు అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే మా పార్టీ వ్యూహాలు వాళ్ళని దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది దానికి అర్థంగా మీరు ఎందుకు అనుకోకూడదు. రెండోది, ఇందాక తెలుగుదేశం మిత్రులు చెప్తా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది అని చెప్పి మాట్లాడారు కదా. మేము కొత్తగా ఈరోజు చెప్పాము ఆ మాట. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే మేము ఆ మాట అన్నాం. ఏదైతే ఒక టీవీ ఛానల్లో ఒక ఇంగ్లీష్ పత్రికలో రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక వీళ్ళందరూ కుట్ర ఉంది, సోనియా గాంధీ, రిలయన్స్ వీళ్ళందరూ హస్తం ఉందని చెప్పి ఒక దాంట్లో వస్తే, ఇప్పుడు ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు యాంకర్, ఆయన కూడా అరెస్ట్ చేశారు, మీకు గుర్తుండలేదు, ఆయన టీవీ5లో ఉన్నారు ఆ రోజు. సో ఆ కథనాన్ని ప్రసారం చేసింది ఆ ఛానల్ ఆ రోజు. సో ఆ రోజు ఆ ఛానల్ ఎల్లో మీడియా ఛానల్ కూడా కాదు, న్యూట్రల్గా ఉంది. ఆ ఛానల్లో ఆ కథనం వచ్చిన తర్వాత వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత పోలీసులు. సో అప్పుడు ఆ కథనం వచ్చినాక వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళందరూ వెళ్ళి రిలయన్స్ మీద దాడులు చేయడం జరిగింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేసినాక అదేం లేదు, కుట్ర ఏం లేదని చెప్పి వాళ్ళు ఏదో చెప్పినటువంటిది. సో దాని తర్వాత ఎవరికైనా అనుమానం ఉంది, దాని మీద అనుమానం మేము వ్యక్తపరిచాం. దాన్ని సింపతి పాలిటిక్స్ ఎట్లా అయింది? ఒకటి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింపతితో ఎమ్మెల్యే అవ్వచ్చాము, సింపతితో ముఖ్యమంత్రి ఎవరు అయిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇదే అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే సింపతి వచ్చిద్దని ముందస్తుకెళ్ళడానికి వెళ్ళారు. ఏమైంది? గెలిచారా? ముఖ్యమంత్రి అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యింటే రాజశేఖర రెడ్డి గారి సింపతి ఎమ్మెల్యే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009, జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయితే సింపతితో 10 ఏళ్ళ సింపతి అనేది వర్కౌట్ అయ్యి 10 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుతారా? సో ఇదేంటంటే ఊరక జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని ఏదో తగ్గించేసేయాలని చెప్పి ఒక కుట్రలో భాగం. రెండు, మీరు అన్నట్టుగా షర్మిల గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని మేము ఆరోపించామంటున్నారు కదా. ఎస్, డెఫినెట్లీ ఆ డౌట్ ఎందుకు రాదు? ఎందుకు నేను ఆ మాట అంటాను మీరు కూడా చెప్పండి, ఎందుకంటే మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో ఆ 2 పత్రికలు మనకు వ్యతిరేకం. ఆ 2 పత్రికలు నిరంతరం నా పతనాన్ని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని అతను లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం ఆ 2 పత్రికలు చేస్తున్నాయని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు కదా. ఈ రోజుకి ఆ వీడియోలు ఉంటాయి, చెప్పారు కదా. ఆ 2 పత్రికల్లో ఒక పత్రికకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి షర్మిల గారు వెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసి అదే పత్రికలో షర్మిల గారు పార్టీ పెడతానని ఫస్ట్ న్యూస్ వచ్చింది. అంటే అది మాకు ఆపోజిట్ పత్రిక. మాకు ఆపోజిట్ వాళ్ళకి ఆ న్యూస్ అందింది ముందు. మాకు ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి ఆమె వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మరణం మీద జగన్ గారిని అటాచ్ చేస్తూ కామెంట్ చేసిన బొత్స సత్యనారాయణ గారిని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు అభిమానులు జీర్ణించుకోకుండా బొత్స సత్యనారాయణ గారి ఆయన పార్టీ పెట్టి మేము ఆ పార్టీ దగ్గరికి వెళ్ళాలి. ఆయన తర్వాత ఆ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోని మా పార్టీ దగ్గరకు వచ్చి సో మా పార్టీలో పనిచేయాలని చెప్పి వచ్చారు. ఆయనకు అదేవిధంగా గౌరవం కూడా ఇచ్చింది, ఎందుకంటే సీనియర్లు కాబట్టి.
సో దాన్ని ఏదో మనం చూపించేసి దీన్ని జీర్ణించుకోలేరంటే మీరు అనుకోసం. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అనేటట్టు ఎందుకు ఓపెన్గా చెబుతుంది, అందరికీ తెలిసిందే కదా దీంట్లో దాపరికం ఉంది. ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే షర్మిల గారు వెనకాల ఎవరు నడుపుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థం. తప్ప ఇవ్వకూడదా ఛానల్కి? సార్ రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు కూతురు వెళ్ళి ఇదే రాజశేఖర రెడ్డి గారి కూతురుని, రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, రాజశేఖర రెడ్డి గారి పేరుని స్వయంగా ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీ దగ్గరికి షర్మిల గారు వెళ్తే ఏ విధంగా దానికి ఇండికేషన్స్ వస్తాయి? కాంగ్రెస్ పార్టీకి తెలియదు, సోనియా గాంధీకి కూడా తెలియదు అనే కదా షర్మిల గారు చెప్పింది. నిన్న కదా సార్, సంవత్సరం కూడా అవ్వలేదు కదా, వీడియోలు ఉన్నాయి కదా. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ తరఫున షర్మిల గారు ప్రచారం చేస్తా కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు డిస్కషన్ చేయమాకండి అని చెప్పి సంవత్సరం క్రితమే కదా మాట్లాడింది. అదేం 10 సంవత్సరాల క్రితం వీడియో కాదు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు అర్థం కదా. రెండోది ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అంటే ఊర్లు తగలబెట్టలేదంట. ఊర్లు తగలబెట్టలేదని కదా ఉద్దేశం, అసలు ఏమీ జరగలేదు కదా, పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నారు కదా. దారుణంగా మాట్లాడతారంటే ఆయన హత్య జరిగింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 45 రోజులు మీ దాంట్లో విచారణ 45 రోజులు కదా 3 నెలలు అనుకుంటా మార్చిలో జరిగింది. మీరు మీద దాదాపు 45 రోజులు మీరే గవర్నమెంట్లో ఉన్నారు. ఇంటెలిజెన్స్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నిజంగా వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు దాని వెనకాల ఉంటే 45 రోజుల్లో తేల్చలేనటువంటి అంశం కాదు కదా. ప్రాథమిక దర్యాప్తు చేసి ప్రాథమికంగా మీకు ఏమున్నాయి అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే కదా. ఇది ఏంటంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది చేసేయాలి అది చేసేయాలనేది 4.5 ఏళ్ళుగా కాదు సార్. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే పరిటాల రవిని చంపించాడని చెప్పి ప్రచారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. రెండోది అంబటి రాయుడు గారి అంశంలో ఏదో మేము సీట్లు డబ్బులు అడిగామని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ నాని కూడా డబ్బులు అడిగారంట. ఆయన ఎవరైనా చిన్ని ఇస్తానంటే ఎక్కువ, అందుకని చిన్నీకి సీట్ ఇస్తున్నారు. ఇంకోటి తెలుసా, రేపు చిన్ని నాని ఇద్దరు పోయి ఇంకో బన్నీ వస్తాడు, బీజేపీతో పొత్తులు వెళ్ళింది అనుకోండి, విజయవాడ ఎంపీ వాళ్ళు అడుగుతున్నారు కదా, చిన్ని పోతాడు. ఇప్పుడు నాని పోయాడు, అప్పుడు చిన్ని పోతాడు, ఇంకో బన్నీ వస్తాడు. సో ఇప్పుడు 100 కోట్లు అడిగారంట కేసీఆర్ నానిని. ఒక 20 అయితే పెట్టుకోగలను కానీ లేదా 30 అయితే నేను పెట్టుకోగలను కానీ 100 పెట్టలేను అన్నాడు. ఎంపీ రెండోసారి ఎంపీ కదా. ఉన్నాడు, నేను పెట్టలేను ఆల్రెడీ. మీరు నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అక్కడ. ఆల్రెడీ మా తమ్ముడు మా బ్రదర్నే తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా నా మీద ఉసుకొలుపుతాను, నేను పెట్టలేనంటే 100 కాదు 110 పెడతాను అంటున్నాడంటే ఎవరు? చిన్ని. మరి దానికోసం ఇచ్చారని నేను కూడా దానికి మాట్లాడొచ్చు కదా. అంటే ఒక నిమిషం, నాని గారు పోయినప్పుడు పోవడానికి ముందు అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. తిరువురులో గొడవలు జరిగినాయి, బుద్దా వెంకన్నతో అతనికి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 3 ఎంపీలు డబ్బులు కట్టలేకపోయాడు అంటానికి స్పష్టంగా 6 రోజులు వెనకపోవటం క్లియర్ గా 3 ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు. 2 సార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీలో గెలిచిన చెప్పడానికి మీరు చెప్పడానికి కొంచెం శాంటిటీ ఉండాలా? సంసార పక్షం, మేము చెప్తేనే వ్యభిచార పక్షం. మాట్లాడే మాటలే తెలుగుదేశం పార్టీ 6 రోజుల్లో నేను మధ్యలో డిస్టర్బ్ చేయాల, ఆయన ఆగమనండి, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చెప్పమానండి. 150 కోట్లు అడిగాం, 200 కోట్లు అడిగాం. వీళ్ళ మధ్యలో ఏమైనా బ్రోకర్ ఏదైనా చేసి చూసారా, లేదా మధ్యలో ఏమైనా మీడియేటర్లా? నేను కూడా ఆ భాష మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మరి మీరు మీ దగ్గర 3 ఎంపీలు ఉన్నారు సార్, వెంటనే నేర్చుకోండి. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది. మీ టర్మ్ కాదు సార్. ఇప్పుడు వీళ్ళందరికీ 3 ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు అవుట్. మరి ఎందుకు అవుట్? గల్లా జయదేవ్ ఎక్కడ ఉన్నాడో పార్టీలో? వస్తాడేమో. ఎప్పుడు ఆయన పోటీ చేయను, నాకు వద్దు బాబు ఈ తెలుగుదేశం పార్టీ దండం అని వెళ్ళిపోయాడు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుంటే ఏందండి వీళ్ళు మాట్లాడతారు? ఉన్న 3లో ఇద్దరు లేరు, వీళ్ళు మళ్ళీ పార్టీ మా పార్టీలో వెళ్ళేటటువంటి అభ్యర్థులు ఎవరైతే మేము సీట్ లేదన్నా వాళ్ళ దగ్గర అభ్యర్థులు అంటే 175 సీట్లకి క్యాండిడేట్లు లేరు. జనసేనకు కొన్ని, బీజేపీకి కొన్ని, వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని. ఇది మీ దిక్కుమాలిన స్థితి. ఏదో మీరు మళ్ళీ మా మీద మాట్లాడేది? ఇది మీద పార్టీయా? అరే 175 సీట్లు క్యాండిడేట్ లేరు, మీ వాళ్ళు లేరా? పక్కన రావాలా?
పక్కనాలకు పంచితే తప్ప మీకు అభ్యర్థులు లేరా? ఇట్లాంటి మీరు పరిస్థితుల్లో క్యాండిడేట్లు తయారు చేసుకోలేక కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఇంపోర్ట్ ఎవరు చెప్పారు సార్? చేస్తున్నారు మా దగ్గర ఒకటికి నలుగురు ఉన్నారు. మేము మీరు అన్నట్టు 2011లో కొత్తగా పార్టీ పెట్టవచ్చు. అప్పుడు మీరు అన్నట్టుగా మాకు అవతలాలు ఉండొచ్చు. మేము ఇప్పుడు ఐదు 45 సంవత్సరాలు ఏం చేస్తారు పార్టీ పెట్టి? 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం అదే. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అదే. ఇక్కడ అర్థమైంది ఏంటంటే అండి, మీరు తీసుకున్న దాంట్లో సింపతి గేమ్ ఒక్కసారి వర్కౌట్ అయింది, రెండోసారి వర్కౌట్ కాదు. ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ